బీసీ సంఘ నాయకులు మెట్టు గంగారం ఆధ్వర్యంలో రజక సంఘ నాయకులు సభ్యులు కలిసి శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సమాజంలో న్యాయం నెలకొనాలని, బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలని చేపట్టారు. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని నినాదాలు చేస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులు మెట్టు గంగారం మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం బీసీ రజక సంఘాలు ఎప్పుడూ ముందుంటాయని తెలిపారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 4-5 రోజుల క్రితం కిన్నెర గ్రామంలో ఒక జాతర విషయంలో మరి ఏ గ్రామంలో కానీ తెలంగాణలో కాదు దేశంలో ఎక్కడున్నా జాతరలు అవుతాయి. అయిన సందర్భంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు లేని ఏ ఉత్సవాలు కాదు కాబట్టి మరి ఏ జాతర అయినా దట్టి కొట్టాలన్నా, డప్పు కొట్టాలన్నా, డోలు కొట్టాలన్నా బీసీలే కొడతారు, ఎస్సీలే కొడతారు. కాబట్టి మరి కొంతమంది అగ్రకుల గుండాలు, ఏ కులమైనా సరే గుండాలు రౌడీజం చేసే వాళ్ళు ఒక చాకలి వాళ్ళను ఒక రిసిప్ట్ అడిగితే వాళ్ళను ఒక రూమ్ లో బంధించి కొట్టి చంపి గంటలు కొట్టి నా భర్తను ఎందుకు కొడుతున్నావు అని మహిళ పోయి తన సంటి పిల్లను కూడా తీసుకపోతే ఆ పిల్లను ఒక బూటు కాలుతో తన్నుడు అంతే ఆ చిన్న జరిగింది. మరి ఈ పాపం ఊరదు. ఈ తెలంగాణ రాష్ట్రం అంతా బడుగు బడైన వర్గాలు అగ్గి మీద గుగ్గులై ఒక్కటా ఉన్నారు. మరి ఆ దుండగుడు ఎవరైనా సరే, ఏ కులమైనా సరే వాడిని పట్టుకొని శిక్షించి జైల్లో పెట్టేవారు. మా పోరాటం ఆగదు. ఇటువంటి పోరాటాలు ముందు ఇంకా బలంగా కాకముందే వాళ్ళను శిక్షించి ఖచ్చితంగా జైల్లో పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా. ఎవరైతే ఆ దాడిలో ఎవడెవడు ఉన్నాడో వారు కులాలకు మతాలకు అతీతంగా పట్టుకొని వారిని ఎన్కౌంటర్ చేసేదాకా మా పోరాటం ఆగదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. జై బీసీ.